అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు ఎవరెవరికైతే రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడలేదో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. లాస్ట్ వరకు ఈ వీడియో చూసేటటువంటి కార్యక్రమం చేయండి. చాలా మంది రైతులు మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు, మెసేజ్ చేస్తూ ఉన్నారు, రైతు భరోసా డబ్బులు ఎక్కడ, మాకెందుకు రైతు భరోసాకి సంబంధించినటువంటి పైసలు పడతలేవు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో జనవరి 26వ తారీఖు నుండి టకా మీకు డబ్బులు పడతాయి, మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు, మార్చి 31వ తారీఖు లోపు రైతు భరోసా మొత్తం కంప్లీట్ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట. మరి రేవంత్ రెడ్డి గారు ఏమో మార్చి 31వ తారీఖు అని చెప్పి ఇలా మార్చి 7వ తారీఖు, దాదాపు ఇంకో 3 రోజులు అయితే మార్చి 10వ తారీఖు అయిపోతుందంటే దగ్గర ఇంకో 21 రోజులు మాత్రమే ఉంటుంది సమయం. మరి ఇప్పటిదాకా ఎందుకు రైతు భరోసా డబ్బులు ఇస్తలేరు? రైతు భరోసా ఇవ్వకపోవడానికి గల బలమైనటువంటి కారణం ఏంది? అసలు రైతు భరోసా ఇచ్చేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా లేదా? అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారం ఏంది? అయితే వాస్తవానికి ఈ రైతు భరోసా ఎఫెక్ట్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో గట్టిగా పడేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి కొంత ఒక చర్చ నడుస్తున్నది. తర్వాత అనేకమైనటువంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి. తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ కి ఇబ్బంది కావచ్చని, తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ కి ఇబ్బంది కావచ్చని ఆల్రెడీ రైతులు తిరుగుబాటు స్టార్ట్ చేసిరు. మొన్న ఒక రైతన్న ఆయన తుంగతుర్తి కాన్స్టిట్యున్సీకి వెళ్ళి వచ్చి ఏకంగా గాంధీ భవన్ లో కూర్చున్నాడు. గాంధీ భవన్ మెట్ల పైన కూర్చొని వెనకాల పోస్టర్ కట్టుకున్నాడు, మాకు రైతు భరోసా పైసలు కాలే, రుణమాఫీ కాలే, 500 రూపాయల బోనస్ కూడా కాలే, మాకు ఎందుకు ఇస్తలేరు అని చెప్పి ఆయన ప్రజాభవన్ కు పోవాల్సింది గాంధీ భవన్ కు వచ్చిండు. గాంధీ భవన్ ఏకంగా పార్టీ ఆఫీస్ లో కూర్చొని నిరసన వ్యక్తం చేసిండు. ఆయన నిరసన వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డిని తిట్టిండు. ఇవన్నీ మనం చూసినాం. కేవలం ఒక్క రైతు గాంధీ భవన్ కు వచ్చి కూర్చుంటేనే కాంగ్రెస్ పార్టీ దద్దరిల్లిపోయింది. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా షేక్ అయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. సోషల్ మీడియాలో ఏమైనా నెగిటివ్ వీడియోలు ట్రోల్ చేద్దామన్నా, పాజిటివ్ వీడియోలు ట్రోల్ చేద్దామన్నా కూడా వాళ్ళతోని కాలే. ఓవైపు బీఆర్ఎస్ సోషల్ మీడియా, భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా, అట్లనే మన లాంటి యూట్యూబ్ ఛానళ్ళు చాలా మంది ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ వస్తున్నాయి. ఎందుకంటే ప్రతిపక్షం అంటే ప్రజాపక్షంలోనే ఉండాల్సినటువంటి అవకాశం ఉంటుంది. సరే, బీఆర్ఎస్ రాజకీయ ఎత్తుగడను ఇంకోటి వాళ్ళ వైపులో వాళ్ళు వస్తున్నారు. కానీ రైతులు ఇప్పుడు ఏకమవుతున్నారు. రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం పైన తిరుగుబాటు స్టార్ట్ చేసిరు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్ లో ఉన్నది. దాదాపు 400 ఎకరాలు కోకాపేటకు సంబంధించినటువంటి భూములు వాళ్ళు ఐసిఐసిఐ బ్యాంక్ లో కుదవబెట్టి 10,000 కోట్ల రూపాయల పైసలు తీసుకొచ్చింది. అప్పు పట్టుకొచ్చింది. ఈ 10,000 కోట్ల రూపాయలలో 3 ఎకరాలకు రైతు భరోసా మొత్తం కంప్లీట్ చేసామని చెప్పి దాదాపు 44 లక్షల మందికి రైతు భరోసా ఇచ్చి, దాంట్లో 58 లక్షల ఎకరాలకు మాత్రమే ఇచ్చి 4,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి మిగతా 6,000 కోట్ల రూపాయల పైసలు ఇప్పటిదాకా దిక్కానం లేనటువంటి పరిస్థితి. మన 6,000 కోట్ల రూపాయలు ఎటుపోయినాయి? ఎవడబ్బ సొమ్ము? ఎవరు తిన్నాడు? ఈ పైసలు ఎటుపోయినాయి? రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా పైసలు ఎవరు తిన్నాడు? ఎవరి అకౌంట్లో పోయినాయి? ఎవరి జేబులో పోయినాయి? ఎవరు మింగిర్రు? మరి దీనికి సమాధానం రావాలి కదా. అట్లనే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ లీడర్ కి సపోర్ట్ చేసినట్టున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాట. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విషయాలలో వైఫల్యం చెందింది. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విషయాలలో కొంత ఒంటెత్తిపోకడలో ఉన్నది. వన్ హ్యాండ్ లోనే పోతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం. సో ఇవన్నిటిపైన మాట్లాడడానికి ఈయనే ఉన్నాడు కదా రామన్న. సో రామన్న కూడా వచ్చిండు. కాలోజ్ టీవీ రామన్న మీ అందరికి తెలుసు కదా. మొన్నటి దాకా ఆయన గ్రౌండ్ లో తిరిగిండు, మొన్నటి దాకా ఆడ తిరుగుడు, ఈడ తిరుగుడు. దాదాపు 1 ఇయర్ మీకు కనవల్లే ఈ మనిషి. నాకు తెలిసి చూస్తే గుర్తుపడతారు. మొన్న వరంగల్ తీసుకుపోయిన ఒకసారి, వరంగల్ తీసుకుపోయినప్పుడు ఆ డబుల్ బెడ్రూమ్ల కాడ మీకు కనబడినట్టున్నాడు అంతే, మిగతా ఏడ కనబడలే. సంవత్సరం అవుతుంది కాలోజ్ టీవీ రామన్న బయటికి రాక, ఎక్కడ కనబడలేదు, ఎవరితో మాట్లాడలేదు. మరి నేను అనుకున్న ఒకనొక టైంలో మరి పుసుక్కున ఈ రేవంత్ రెడ్డి సార్ దగ్గర ఏమన్నా జాయిన్ అయిందా, మరి అదేమన్నా ఏంది అని అనుకుంటే, సరే రామన్నకు అనేకమైనటువంటి ఇష్యూస్, సరే అది హెల్త్ ఇష్యూ కానివ్వండి, లేకపోతే ఇంకా కారణాలు. ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాలు 2022-23 మొత్తం కూడా రామన్న గ్రౌండ్ లో తిరిగిండు, గ్రౌండ్ రియాలిటీలో ఉన్నాడు. 119 నియోజకవర్గాలు మొత్తం తిరిగిరానా, దాదాపు 119 నియోజకవర్గాలు 33 జిల్లాలు కవర్ చేసిండు. ఆ ఈనో ప్యాకెట్లు గిన్నె వెళ్తాయి, కార్ల గిన్నె ఈనో ప్యాకెట్ వెళ్తాయి. ఆ సీసాలు ఉంటాయి కదా, స్ప్రే సీసాలు వెనకాల ఈ నెక్ మీద కొట్టుకోవడానికి మూ స్ప్రేలు ఒక 100-150 వెళ్తాయి. ఇప్పటికి ఉంటాయి నాకు తెలిసి జేబుల మూ స్ప్రేలు, ఈనో ప్యాకెట్లు, అనేకమైనటువంటి అది విపరీతమైన పోరాటం. నేను చెప్తున్నా కదా, నేను నిజంగా చెప్పాలంటే కొన్ని సందర్భాలలో రామన్న లెక్క నేను తిరగలేదు కూడా. ఎందుకంటే గ్రౌండ్లో నాకు ఏం మాట్లాడాలో తెలియక నేను బయటికి రాలేదు. ఎంతసేపు స్క్రీన్ మీదనే మాట్లాడుతూ స్క్రీన్ మీదనే రియాలిటీ చూపించిన. కానీ అసెంబ్లీ టైంలో మేము చేసినటువంటి ఒక్కొక్క వీడియో లక్షల మంది చూసింది, లక్షల మంది. జస్ట్ ఆయన ఆడియో కాలే, ఆయన తమ్లైన్ మీద ఆయన ఫోటో పెడితే మా కాంబినేషన్లో కొంత లక్షల మంది వీడియోలు చూసినారు. దాంట్లో రైతన్నలు ఉన్నారు, అనేక మంది ఉన్నారు.
సో కాళోజీ రామన్న గ్రౌండ్ లో చాలా బలంగా తిరుగుతున్నాడు, గట్టిగా తిరుగుతున్నాడు. త్వరలో ఒక గుడ్ న్యూస్ కూడా మాకు చెప్పే ఆలోచనలో ఉన్నారు అని తెలిసింది. సో అది త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నారట. సో మీకు కూడా ఒక గుడ్ న్యూస్ ఇవ్వబోతున్నాడు రామన్న. సో రామన్న నేను ఈ రోజు ఎట్లయితే మీరు ఆదరించారో నెక్స్ట్ అట్లనే ఆదరించాలని నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. రైట్, రామన్నతో డిస్కస్ చేద్దాం. 6 గ్యారెంటీలు 100 రోజులలో అమలు చేస్తాం, భూకంపం బద్దలు కొడతామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. సో దాంట్లో మీరు క్రియాశీలక పాత్ర పోషించినారు, ముస్లింల కాళ్ళు మొక్కినారు. ఈ తర్వాత కొన్ని చోట్ల మీకు సంబంధించిన వీడియోలు బలంగా చూసినాం. మా పెదనైనా చనిపోయినా కూడా నేను పోలేదు, మా ఫ్యామిలీ వాళ్ళు ఇబ్బంది పడినా కూడా నేను పోవట్లేదు, మీకోసం పోరాటం చేస్తున్నా అని చెప్పి ప్రజలను చైతన్యం చేసినారు. సో ఎట్లా ఫీల్ అవుతారు ఈరోజు కాంగ్రెస్ రావడంలో మీ పాత్ర కూడా ఉన్నది? అంటే పరోక్షంగా మీరు సపోర్ట్ చేయలేకపోవచ్చు, కానీ ఎట్లనో అట్లా బీఆర్ఎస్ గద్దె దిగాలనేటటువంటి ఆలోచనలో ఫైట్ చేసినారు కదా. ఈ ఓవరాల్ గా రైతు భరోసా, రుణమాఫీ, పంట బోనస్, తర్వాత మహిళలకు సంబంధించిన 2,500 రూపాయలు కానివ్వండి, గ్యాస్ సిలిండరు, కరెంటు, ఫ్రీ కరెంటు, తర్వాత అనేకమైనటువంటి అంశాలు ఉద్యోగాల విషయంలో కానివ్వండి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు, ఈ తులం బంగారం, ఇవన్నీ చూస్తుంటే ఓవరాల్ గా ప్రభుత్వం పైన ఇంకా పాజిటివ్ తో ఇంకా మళ్ళీ అధికారంలోకి రావాలి కాంగ్రెస్ అనే ఒపీనియన్ లో ఏమైనా ఉన్నారా? ఎట్లా చెప్తారన్న పబ్లిక్ కి? సో నేను ఒకటే చెప్తున్నా, రైతు భరోసా వల్ల రాబోతున్న ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కి ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందా? సార్ చెప్పండి. సో దానికంటే ముందు తిరుపతి, ఈ మధ్య కాలంలోనే నేను మళ్ళీ తెరపైకి వచ్చిన, కొన్ని ప్రాంతాలు తిరిగే ప్రయత్నం చేసిన, నాకు క్లియర్గా అర్థమైంది కేసీఆర్ పైన ఏ తరహాలో అయితే వ్యతిరేకత ఉంటే కేసీఆర్ని కాదని చెప్పి ఇక్కడ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఈ తక్కువ కాలంలో, ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ పైన విపరీతమైన వ్యతిరేకత వచ్చింది తిరుపతి. నాకైతే స్పష్టంగా అర్థమైంది, క్లియర్గా అర్థమైంది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నంటే, ఆనాడు అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఒక మాట చెప్పినా, కేసీఆర్ 80% గెలిచే అవకాశం లేదు అని చెప్పి, ఎందుకంటే మనం గ్రౌండ్లో తిరిగినాం కాబట్టి. సో ఇప్పుడు కూడా నేను ఈ మధ్యకాలంలో గ్రౌండ్లో తిరుగుతా ఉంటే అర్థమవుతా ఉంది కాంగ్రెస్ పార్టీ పైన విపరీతమైన వ్యతిరేకత ఉంది. మరి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సోయొస్తలేదు కూడా నాకైతే అర్థమవుతలేదు. ఇక రైతు బంధు గురించి మాట్లాడుతున్నాం. రైతు భరోసా కాంగ్రెస్ పార్టీ మార్చేసింది. సో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఏం చెప్పింది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు బంధు కింద సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పింది. అదొకటి. రైతు కూలీలకు 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పింది. వరి పంటకు ఎంత తెలివిగా, వరి పంటకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పింది. ఈ బోనస్ విషయంలో తర్వాత ఏమన్నా మేము సన్న ఓట్లకే అని చెప్పినామని మళ్ళీ అన్నారు. అట్లా రైతులను మోసం చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ రైతు బందే తీసుకుందాం, 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తా అని చెప్పారు కదా. మళ్ళీ తర్వాత ఆర్థిక ఇబ్బందులు, కేసీఆర్ మోసం చేసిండు, కేసీఆర్ ఆగం చేసిండు, అప్పులు చేసిండు అని పదే చెప్తారు. ఆనాడు ఇదే గాంధీ భవన్ లా ఇదే కాళోజీ టీవీ రాము ఆనాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడిగిన, అయ్యా కేసీఆర్ అప్పుల పాలు చేసిండు అని చెప్పి పదే అంటా ఉన్నారు. రేపొద్దుగాల మళ్ళీ 100 రోజులలో ఈ 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే మళ్ళీ కేసీఆర్ అప్పుల పాలు చేసిన అన్న మాట మరి అప్పుడు అంటారా అయ్యా అంటే, ఇలా మేము ఒక క్లారిటీతో ఉన్నాం, ఒక కార్యాచరణతో ఉన్నాం అయ్యా. ఇప్పుడు కీలక నేతలు ఉన్నవాళ్లే ఆనాడు మీడియా ముఖంగా నాకు చెప్పినారు, కాంగ్రెస్ పార్టీ గామాతం తెలియదా, ఓ ప్రణాళిక ఉంది, రేవంత్ రెడ్డి, మా సోనియా గాంధీ, మా రాహుల్ గాంధీ, ఆ గాంధీ ఈ గాంధీ అని చెప్పారు, 100 రోజులలో అమలు చేస్తాం, ఇగో మేము ఈ కార్యాచరణ ఈ కథ అని చెప్పింది కథ. ఇప్పుడు ఏమంటారు? ప్రతి దానికి కేసీఆర్ అప్పుల పాలు చేసిడు అంటావు. ఇప్పుడు కూడా తిరుపతి రైతు బంధు, నువ్వు ఏ రైతునైనా కదిలించు మందలించు తిరుపతి, రైతు బంధు వచ్చిన రైతు కూడా సంతోషంగా లేడు రాష్ట్రంలో. 15,000 అంటేవి నువ్వు 6,000 రూపాయలు ఇస్తేవి, పోనీ 6,000 పూర్తి స్థాయిలు ఇచ్చామంటే అట్లా ఇవ్వబోతుంది. రైతు కూలీలకు, ఏ కూలీలైతే ఒక రైతును రాజు చేస్తా ఉన్నారో, ఏ కూలీలైతే కష్టపడి ఆ వరి పంట ప్రతి కుటుంబానికి, ప్రతి పేదోని చేతిలోకి ఆ వరి పంట చేతిలోకి వస్తా ఉందో, మరి రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు అన్నావు కదా, మరి ఏ రైతు కూలీకి 12,000 రూపాయలు ఇచ్చిండు? ఏ పంటకు పూర్తి స్థాయిలో 500 రూపాయల బోనస్ ఇచ్చిండు క్వింటాలకు? ఇవ్వలే కదా. మరి ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లోకి వెళ్తుంది? నేను అంటాను తిరుపతి, చాలా ప్రాంతాలు తిరుగుతా ఉంటే నాకు కూడా భయం అయింది. నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చినావు, గతంలోనే మార్పు అన్నావు. నిజంగా నవ్వొస్తావు, నువ్వు గతంలోనే మార్పు అని తిరిగినావు, మళ్ళీ ఇప్పుడు ఏందా మళ్ళీ ఎందుకు వచ్చినావు గ్రౌండ్ లో కంటే ప్రజలు ఏమన్నా అరే అమ్మ తిరుగుబాటు మళ్ళీ మనమే ఇప్పుడు మనం తప్పేం చేయలేదు తిరుపతి. ఆనాడు కేసీఆర్ ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమే, ప్రధాన ఆప్షన్ వెతుక్కోండి, కేసీఆర్ గెలిస్తే బాగోదు అని చెప్పాను.
వీళ్ళు ఇబ్బంది పెడతా ఉంటే మన గ్రౌండ్ అంటే మనకు కూడా భయం అవుతుంది. అరే మన మార్పులో మనం భాగస్వామైనా కదా. వచ్చి చెప్పినావు కదా బీఆర్ఎస్ కోటేయకని చెప్పి కాంగ్రెస్ వేసినాము. ఇప్పుడు మళ్ళీ వచ్చి ఏం చెప్తావు అనేది ఒక భయం ఉంటది కదా. మనమైతే మనసుకునే కదా వీళ్ళ యొక్క హామీలు ఇచ్చి మనమైతే మోసం చేస్తలేం కదా. మనకు కొద్దిగా మన తల్లిదండ్రులు పుట్టి మనకు కొంత ఉంటది. అరే అన్నాడు కేసీఆర్ కొద్దాను మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇబ్బంది పెడుతూ మళ్ళీ రేవంత్ రెడ్డి కొద్దంటావు నువ్వు చెప్పినట్టు ఇవ్వాలి అంటారు. మళ్ళీ పబ్లికే అంటారు. మళ్ళీ నేను అందుకే ఏమంటా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎవరైతే ఉన్నారో పొరపాటును కూడా మిమ్మల్ని చూసి మీకోసం ఓటైతే కేసీఆర్ ని చూసి కేసీఆర్ కి 2 సార్లు ఎట్లయితే అవకాశం ఇచ్చారో అదే కేసీఆర్ ని చూసి కేసీఆర్ వద్దని చెప్పి మీకు ఆప్షన్ అయితే మీకు అవకాశం. కేసీఆర్ పైన ఉన్న వ్యతిరేకత ఓట్లు కాస్త కాంగ్రెస్ అదే సింపుల్ పాయింట్. అదే ఇక్కడ తప్పిదం భారతీయ జనతా పార్టీ కూడా ఉంది. అవసరం మాట్లాడు భారతీయ జనతా పార్టీ చక్కగా బీజేపీ లేదు. ఇప్పటికైనా వస్తుందా బీజేపీ కంటే రాదు. ఇక నేను అన్న గ్రామ పంచాయతీ స్థానిక సంస్థ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి కదా. ఎట్లా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంటే ఎట్టి పరిస్థితిలో తిరుపతి నువ్వు రాసి పెట్టుకో. పొరపాటున కూడా ఈ గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల కంటే ఎలక్షన్ల కంటే ముందు 6 గ్యారంటీలు ముఖ్యంగా ఈ రైతు భరోసానే తీసుకున్నాం. ఈ రైతు భరోసా కూడా పూర్తి స్థాయిలో ఒకవేళ స్థానిక సంస్థల ఎలక్షన్లలో ముందు అమలు చేసిననుకో పొరపాటున అట్లా కూడా రైతులు నమ్మరు. ఎందుకంటే రైతులు తెలివి తక్కువ వల్ల అరే వీడు ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి మాకు ఈ రైతు భరోసా పూర్తి స్థాయిలో అమలు చేస్తామని ప్లాటోడు. నేను అది కూడా చెప్తున్నా రాబోయే స్థానిక సంస్థలో పొరపాటున మాకు రైతు భరోసా కొంత ఇచ్చే ప్రయత్నం చేస్తుండు, అకౌంట్లో కొద్దిగా వేసిండు, మళ్ళీ గెలిపిస్తే కొంత వేస్తాడంట. ఇవన్నీ పొరపాటున నమ్మకు నమ్మిరంటూ ఇప్పుడే ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్ అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ మొత్తం రైతు భరోసా కంప్లీట్ అయినాక అంటారు మళ్ళీ అదే. ఇప్పుడు గతంలో కేసీఆర్ త్వరలో అని చెప్పి లేకపోతే ఎలక్షన్లు వచ్చే ముందు కొంత చేసే ప్రయత్నం చేసింది కదా. రేవంత్ రెడ్డి అదే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఎలక్షన్ల ముందు 1 వీక్ ఎలక్షన్ ఉందనగా రైతు భరోసా లేకపోతే రైతు కూలీలకు కొంత ఇచ్చిండు అనుకో. అరే కొంత ఇచ్చిండు కదా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ఇస్తాడేమో అని కూడా అది పొరపాటు. ఖచ్చితంగా మోసం చేస్తారు. ఇప్పుడే ఏమున్నా ఇప్పుడే ఏం చేయాలి ఆ టైంలో మొత్తం రైతు భరోసా అప్పుడే ఎందుకు ఇవ్వలేదని అడగాలి. అప్పుడే ఎందుకు ఇవ్వలే కొంత ఎందుకు చేస్తున్నారు? ఆల్రెడీ 10,000 కోట్ల రూపాయలు ఐసిఐసిఐ బ్యాంకు కుదవెచ్చారు. ఇది 10,000 తెచ్చారు 400 ఎకరాలు కుదవెచ్చి. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారట అంటే ఈ భూమి అమ్ముతారట. 400 ఎకరాలు అమ్మి ఈ మాకు 20,000 కోట్లు ఇరి భూములు ఉంచుకోర్రి, 10,000 కోట్లు మీరు తీసుకోర్రి, మళ్ళీ 10,000 మాకు ఇరి, దాంట్లోకి 6,000 కోట్లు ఖర్చు పెడతాం, 4,000 మిగులుతాం. మళ్ళీ ఇట్లా కూడా రైతులకు ఏమి ఇస్తానండి రైతులు తీసుకోవాలి, గవర్నమెంట్ నుంచి తీసుకోవాలి. ఓటుకు ఎంత ఇస్తానో తీసుకోవాలి, రైతులకు ఆయన ఇచ్చిన హామీలు ఎంత ఇచ్చినా తీసుకోవాలి, మన పైసలే. బట్ కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాయి పొరపాటున. ఎందుకు చెప్పాలా? నిజంగా స్థానిక సంస్థలో మళ్ళా కాంగ్రెస్ పార్టీ కనుక రైతులు కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో అవకాశం పొరపాటున ఇచ్చిరనుకో వాళ్ళకి ఇంకా అధికార మదం పెరిగే అవకాశం ఉంటుంది తిరుపతి. ఇప్పటికే ఒక్కొక్క నాయకుడిని ఏ యూట్యూబ్ ఛానల్ అండగా ఉండి వాళ్ళని తెరపై తీసుకుని వచ్చి వాళ్ళకి అండగా ఉండి బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ గా వాళ్ళకు మనం కొంతమంది సపోర్ట్ చేసుకుంటూ పోయినాము. కళ్ళు ఇన్నున్న కళ్ళు పైకి పోయినాయి ఒక్కొక్కరికి పదవి రాగానే. ఒకనొక టైంలో ఇదే కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు ఇప్పుడు కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లు నామినేటెడ్ పదవిలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు మాకు ఫోన్లు చేసి తిరుపతి ఒక ఇంటర్వ్యూ ఇస్తారా, మా ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ చేయి, నువ్వు ఏడునో చెప్పి ఆడికి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తా, మమ్మల్ని ప్రమోట్ చేయి, సోషల్ మీడియాలో పెట్టు అని చెప్పినటువంటి వీళ్ళే ఈ రోజు మేము ఫోన్లు చేసే లేబర్ పరిస్థితి. నీకు ఎగ్జాంపుల్ చెప్తా. నాది భువనగిరి నియోజకవర్గం, దయచేసి వినండి. మా ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. వాస్తవం చెప్తా ఉన్నా, భువనగిరి ఈ ముస్తాలపల్లి గ్రామంలో అనుకుంటా, ముస్తాలపల్లి గ్రామంలో నేను మాట్లాడుతా ఉంటే అప్పుడే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాయన ఆనాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అక్కడికి వచ్చిండు. ఆయన ఇంటర్వ్యూ చేద్దామని అటు పోయినా అట్నే పబ్లిక్ తోటి మాట్లాడుతా ఉన్నా. కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి నేను మాట్లాడుతుంటే ఒక 15 నిమిషాలు మాట్లాడి నిన్న నాకే అర్థం కాలే. మరి ఉన్న రైతులకు పేదోళ్ళకి ఏం అర్థమవుతుంది, నువ్వు మాట్లాడితే ఎట్లయినా అర్థమవుతుంది అని చెప్పి నేనే అది ఆ మైక్ తీసుకొని ఒక 10 నిమిషాలు ఎమోషనల్ గా ఏడ్స్తే అక్కడ ఉన్న పెద్ద మనుషులు కూడా ఏడ్చారు. అయ్యో బిడ్డ ఖచ్చితంగా కేసీఆర్కి అయితే ఓటేయం బిడ్డ, మాకు నచ్చినలకు ఓటేసుకుంటాం బిడ్డ అని చెప్పి. ఇదే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి రీసెంట్ గా పెళ్లి చేసుకున్నా కదా, కార్డీ నీకు పోయినా, నేను మా ఫ్రెండ్ ఇద్దరం పోయినాం. మా ఫ్రెండ్ మీ చేసి రాము బాగున్నావా అని అంటుండు. అన్న రాము నేనే అని చెప్పిన, నేనే రాముని నా పెళ్లి అంటే రాము అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలవ ముందుకు ఎట్లున్నారు, గెలిచిన తర్వాత ఎంత ఇది వచ్చేసిన అంటే అధికారిక మదం అంటారు దాన్ని. అంటే ఎవరైనా అంతే, అంటే ఎక్కువ వచ్చింది. తిరుపతి నేను ఒక మీడియాలో ఉన్నా, నన్నే నువ్వు నీకు అండగా ఉన్నా నాడు వాస్తవం చెప్పండి, అండగా ఉండి మార్పు రావాలి ఆప్షన్ గీన్ ఓపెన్ కూడా చెప్పచ్చు కొన్ని ప్లేస్లో. అరే నువ్వు నన్నే గుర్తుపడతావు, నువ్వు ప్రజలు నేడ గుర్తుపడతావు, నీ కార్యకర్తలు నేడ గుర్తుపడతావు, నీ నాయకుడు నీకోసం కష్టపడు. భువనగిరి నియోజకవర్గంలో
ఎంత దారుణం అంటే కాంగ్రెస్ పార్టీలో అట్లా తయారైపోయింది. పొరపాటున కూడా మోసపోకూడదు ప్రజలారా, ముఖ్యంగా రైతులకు చెప్తా ఉన్నా. అందుకే నేను ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ రైతు భరోసా కనుక ఎలక్షన్స్ ముందు కంప్లీట్ చేయకపోతే ఖచ్చితంగా రైతులు ఇప్పుడు మొత్తం గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో సర్పంచ్ ఎలక్షన్స్ లో ఓవరాల్ గా రైతులే ఉంటారు ఎక్కువ. ఎందుకంటే పల్లెటూర్లలో సన్నకారు రైతులు చిన్నకారు రైతులు పిలుస్తాం మనం. సో ఇంపార్టెంట్ రైతులే కదా, రైతుల రోల్ ఎక్కువ ఉంటది కదా. ఒకవేళ రైతు భరోసా ఇవ్వకపోతే మాత్రం గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో డమాల్ అయినట్టుగా వేరే ఆప్షన్ లేదు. గతం తిరుపతి ఇంకోటి రైతులు అన్నావు కదా, ఇప్పుడు రైతులు పొద్దుకంగా ఏం చేస్తారు, ఆ బావుల కాడికి పొలం కాడికి పోతారు. సాయంత్రం పూట ఏం చేస్తారు, ఈ రైతులంతా ఆ చౌరస్తా కాడ కచ్చీర్ అంటారు కదా అడ్డ, ఆ కచ్చీర్ కాడ కూర్చుంటారు. 10 మంది ముసలోళ్ళు కూర్చుంటారు. ఎట్లా పాడైందే కాంగ్రెస్ పార్టీ పరిపాలన, ఆ 15,000 ఇవ్వకపోయా, 12,000 ఇవ్వకపోయా, 4,000 పెన్షన్ కూడా లేకపోయా. ఈ ముగ్గురు ఏం చేస్తారు అంటే ఇంకో ముగ్గురు తయారు చేస్తారు. ఇట్లా చైన్ సిస్టమ్ లాగా ఊరంతా తయారైతుంది. ఇక్కడ స్థానిక సంస్థ ఎలక్షన్ లో ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఓటేస్తారు? ఇక సింపుల్ ఎలక్షన్ టైం లో ఓటుకు 500 ఇచ్చినప్పుడు ఇప్పుడు చైతన్యవంతులు అందరూ బీఆర్ఎస్ ఇచ్చిండు కాబట్టి బాజాప్తా తీసుకుంటారు, ఓటు అయ్యారు. వాస్తవం, ఇది క్లారిటీలో ఉన్నాం. సో ఎందుకు ఈ మాట అంటాం తిరుపతి, చదువుకున్న వాళ్ళే ఇప్పుడు మన జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా చూసినాం. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంటే నువ్వు అర్థం చేసుకో. అంటే ఇప్పుడు నేను 50,000 ఉద్యోగాలు భర్తీ చేసామని చెప్పుకుంటారు చెప్పారు కదా. ఇప్పుడు నేను చదువుకున్న తిరుపతి, నేనేం చేసిన, మొన్న జరిగిన పట్టభద్రుల ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయలేదు. నేనేం చేస్తా, నేను ఇంకో ముగ్గురికి చదువుకున్న వాళ్ళకి కూడా చెప్తా, ఒకవేళ ఓటేస్తా అంటే కూడా అమ్మ కాంగ్రెస్ పార్టీకి ఓటేయకండి అమ్మా నేను చెప్తా ఉన్నా కదా. ఆనాడు చెప్పినా ఇప్పుడు చెప్తా ఉన్నా. ముఖ్యమంత్రి చెప్తుండు మాకు ఓటేయకని క్లియర్ గా ముఖ్యమంత్రి గారే మొన్న ఓటేయొద్దు మాకు, ఈ ఎమ్మెల్సీ గెలిచినా ఒకటే గెలవపోయిన ఒకటి, ఈయన ఓడిపోతే మా ప్రభుత్వం పడిపోదు, ఈయన గెలిస్తే మా కొమ్ములు రావని చెప్పి ఎవరు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గురించి చెప్తున్నాడు. కరీంనగర్ లో భారీ పరంగా సభ. అవునవును, కథ గెలిస్తేంది గెలవపోతుంది, మాకు గెలిచినా వచ్చేది లేదు, గెలవకుండా ఓడిపోయిన వచ్చేది లేదు. అంటే ఇండైరెక్ట్ గా ఎవరికి సపోర్ట్ చేసినట్టు ఎవరికి ఇక్కడ అంటే బీజేపీ కదా, ప్రసన్న కిషోర్ కి చేసిందా, భారతీయ జనతా పార్టీకి చేసిందా, అంటే బీజేపీ చేసేటట్టు పరిస్థితి లేదు. మరి ఇప్పుడు బీజేపీ నుంచి గెలిచిన అంజిరెడ్డి చెప్పాలి రేవంత్ రెడ్డికి ఇన్ని పైసలు ఇచ్చిందో, లేకపోతే ప్రసన్న హరికృష్ణ ఏమైనా పైసలు ఇచ్చి వీళ్ళిద్దరు బయటకు వచ్చి చెప్పాలి. ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి కథ చేసిందంటే అంటే ఆల్కోర్స్ నరేందర్ రెడ్డి కూడా బయటకు వచ్చి మాట్లాడుతుండు. ఆయన ఏమంటుండు, నాకు లోపం అక్కడే లోపం ఉన్నది, నాకు సపోర్ట్ చేయలే. చాలా మంది గ్రాడ్యుయేట్స్ ఏమనుకుంటారు, మీరు వేసిన వేయకుండా ఒకటే అంటే నీకే అంత వచ్చినప్పుడు మాకేంద్ర భయం అనుకుంటారు చాలా మంది. అందరు చదువుకునేటోళ్ళే కదా, నీకే ఓట్ల కోసం సోయలేకపోతే నేను ఎందుకే నీకు వేరే టోన్కి వేసుకుంటది అని చెప్పి ఆయన గెలిచింది, అంజిరెడ్డికి గెలిచింది. టీచర్ సంబంధించి కూడా మల్కా కుమరయ్య గెలిచి. అంటే దీనంతా సీన్ చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీకి ఇండైరెక్ట్ సపోర్ట్ చేసినట్టే కదా. అంటే ఎందుకు ఇట్లా? ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా ఫెయిల్యూర్ అవుతుంది. సరే మంచిగా వచ్చాడో కేసీఆర్ ఇబ్బంది పెట్టాడు, దూరం చేసి అధికారానికి, ఇప్పటికైనా వాళ్ళకు తెలిసి రావాలి. ఎందుకంటే ఇక్కడ డ్రామా, బీజేపీ కాంగ్రెస్ పార్టీ డ్రామా క్లియర్ గా అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఆడ మన జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ లో అంజిరెడ్డి గెలిచే అవకాశం ఉంది కాబట్టి అరే మావోని ఖతం చేయాలని చెప్పి ఆల్ఫోర్స్ నరేంద్ర రెడ్డిని రేవంత్ రెడ్డి ఒక మాట అన్నట్టు ఖతం చేసింది, బీజేపీ ప్లస్ అయింది. ఇక్కడ కూడా చూడు, ఇప్పుడు అక్కడే టీచర్స్ సంబంధించి కూడా అక్కడ కూడా మల్కా కుమరయ్య గెలిచింది. అక్కడ కూడా ఆ మాటతో ఆ ఇంపాక్ట్ ఇక్కడ కూడా పడుతుంది కదా ఖచ్చితంగా, అట్లా ఖతం చేసిండా. బీఆర్ఎస్ పార్టీ ఈ అంశాన్ని బలంగా తీసుకెళ్ళలేకపోతుంది ప్రజల్లోకి. ఈ మాట కూడా మీకే చెప్తా ఉన్నాం, అరే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని మొత్తం ఖతం చేద్దాం, మనం జాతీయ పార్టీలతో జాతీయ పార్టీతో పొత్తు ఏమంటారు పోరాటం చేసుకున్నాం, మేము కొట్టుకుంటామన్న యాంగిల్లో ఉన్నాడు. కేసీఆర్ కనుక ఇన్వాల్వ్ అయింది అనుకో 100% మళ్ళీ ప్రాంతీయ పార్టీ కాబట్టి కేసీఆర్ కేసీఆర్ అనేటువంటి ఖతం చేస్తే మనమే కొట్లాడుకుంటాం, మనమే కొంతమందితో మాట్లాడుతూ ఉంటాం ముస్లింతో. ఇప్పుడు బీజేపీ జాతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడ ఏం అమలు చేయాలన్నా ఢిల్లీ కూరుకోవాలి, లేకపోతే వాళ్ళు బీజేపీ గెలిచినా ఏమైనా అమలు చేయాలంటే ఢిల్లీ కూరుకోవాలి కదా. పబ్లిక్ అనుకుంటూ తిరుపతి సీరియస్ గా అరే మంచి వచ్చాడో నా కేసీఆర్, మంచో చెడు నా కేసీఆర్ తోటి కొట్లాడతాం కదా, అరే మంచో చెడు నా ఇంట్లోనే తిరుగుతాం కదా అయితే అన్న ఆలోచన కూడా వచ్చింది. కాంగ్రెస్ పార్టీ గుర్తు పెట్టుకోవాలి, ఎందుకంటే గ్రౌండ్ లో తిరుగుతా ఉంటే కాంగ్రెస్ గెలవడానికి మేమే కారణమైనాం అది కూడా చెప్తున్నాం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి మేమే కారణమైనామని చెప్పుకుంటూ అదే కాంగ్రెస్ విమర్శించే పరిస్థితి వచ్చినా మీ పర్ఫార్మెన్స్ ఎట్లుందో మీరే అర్థం చేసుకోండి. మీ పర్ఫార్మెన్స్, మీ కథ, మీ వ్యవహారం మీరే అర్థం చేసుకోండి. అరే ఒక్కడానే ఒక్క మంత్రి ఫోన్ చేస్తే లేపరు, ఒక ఎమ్మెల్యే ఫోన్ చేస్తే లేపరు, ఒక ఎమ్మెల్సీ ఫోన్ చేస్తే లేపరు, ఒక ఎంపీ ఫోన్ చేస్తే లేపరు. ఎందుకే బాబు ఇంకా మీరు మీకోసం తిరిగింది మేము, మీకోసం పోరాటం చేసింది మేము, మీకోసం కాళ్ళ గజ్జలు కట్టుకొని ఆ ఎమ్మెల్యే గెలిస్తే బాగుంటది, ఈ ఎమ్మెల్యే గెలిస్తే బాగుంటది అని చెప్పుకుని తిరిగింది మేము. సిగ్గు లేకుండా ఇవాళ ఏది ఆకాశం పైన కూర్చొని కింది కూర్చోమని కిందికి వస్తారు. ఏమున్నా వీళ్ళకు డ్రైవర్ వచ్చిండు, ఒక గన్మెన్ వచ్చిండు, ఏసీ కార్ వచ్చింది, అలా తిరుగుతారు, మంచిగా సంతోషంగా ఉండరు. సంతోషంగా ఉంటే సరిపోతుంది కదా పబ్లిక్. కానీ ఒకటి మాత్రం రియాలిటీ,
ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు సోషల్ మీడియాలో బలంగా పోరాటం చేసి ప్రజల కోసం పోరాటం చేసి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అనేకమైనటువంటి కష్టపడ్డటువంటి మాలాంటి వాళ్ళ ఫోన్లు మీరు లేపట్లేదు కదా. అధికారం శాశ్వతం కాదు. మీరు ప్రతిరోజు ఆదివారమే వస్తుంది, సోమవారమే వస్తుంది, మంగళవారం అనుకుంటారు, కానీ మా బుధవారం కూడా వస్తుంది. ఆ బుధవారం వచ్చిన రోజు ఒక్కొక్కడు మాకు ఫోన్లు చేసి తువాలు అడ్డం పెట్టుకొని ఏడవకపోతే మీరు రాసి పెట్టుకోండి. చెప్తున్నాం కదా. కేసీఆర్ గిట్నే అనుకుంటు ప్రతి రోజు ఆదివారమే ఉంటుంది అనుకుంటూ పోయి అయినా మమ్మల్ని పట్టించుకోలే. ఈ రోజు అదే కేటీఆర్, అదే కేసీఆర్, టీఆర్జీవి తిరుపతి నువ్వు మాకు అమ్ముడు, అలానే రాము మాకు అమ్ముడు అని గాలే ఫోన్ చేస్తాం. మాకు బొచ్చు మీ పట్టించుకోం. మేము ఎవర్రా మీరంతా అని చెప్తాం. పట్టించుకునే పరిస్థితే లేదు. ఎందుకంటే పబ్లికే ఫైనల్ అన్నప్పుడు పబ్లిక్ కోసమే పనిచేస్తాం. మనకు వేరే ఆప్షన్ లేదు. ప్రజల పక్షమే ఉంటుంది కదా. ఒక పార్టీకి సపోర్ట్ చేసి వాంతో భజన కొట్టాలి. ఆ భజన కొట్టేటటువంటి పరిస్థితి మనకు వద్దు. అందుకే వన్ సైడ్ స్టెప్ తీసుకొని పబ్లిక్ కోసం పనిచేస్తూ వచ్చినాం. కాబట్టి రేపటి రోజు కాంగ్రెస్ చెప్తున్నాం, మాలాంటి వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టారు, ఇప్పటికీ ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఎంత రిగ్రెట్ ఫీల్ అవుతారు, అంత రిగ్రెట్ ఫీల్ అవుతారు. రేవంత్ రెడ్డి అనుకోవచ్చు, యూట్యూబ్ ఛానల్ గిట్టతో ఏమైతుంది, కొత్త చట్టాలు తీసుకొస్తా, యూట్యూబ్ మొత్తం బంద్ చేపిస్తారు అనుకోవచ్చు. నువ్వు ఈడ బంద్ చేస్తే కర్ణాటక పోతావు. కర్ణాటకలో బంద్ చేయి. ఏ గొట్టం అని చెప్పి యూట్యూబ్ ఛానల్ ని ఎక్కిరించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేసిండో జిహెచ్ఎంసీలో స్థానిక సంస్థ ఎలక్షన్ లో ఖచ్చితంగా నీ సంగతి అయితే చెప్పు. అదే గొట్టాలతో పెట్టుకో. ఆ గొట్టాలే తిరుగుతాయి, మళ్ళా ఆ గొట్టాలే తిరుగుతాయి. కానీ ఒక విషయం, రైతు భరోసా ఇప్పటిదాకా రాకపోవడం చాలా బాధాకరం. లెక్కలు డీటెయిల్ ఎన్ని రాసుకోవాలి, ఎన్నిసార్లు పట్టుకోవాలి పేజీ. నాకు నేను ఇప్పుడు నిన్న మనం పెళ్లి పోతున్న తరుణంలో కూడా నీ ఫోన్ ఆన్ చేసి అందరు రైతులే ఇప్పటికీ చేస్తారు. ఇంకా ఉంటాయి. వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేసి వాళ్ళని బాధ పెట్టుడు ఎందుకు, మనం బాధపడడం ఎందుకు అన్న ఆలోచనకు వచ్చిన ఆఖరికి ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తా ఉంటే అరే వాళ్ళ బాధ కాదు అన్న, ఒక్కసారి మాట్లాడన్నా, మా ఎమ్మెల్యే కన్నా చెప్పన్నా, మాకు రైతు బంధు రావట్లేదన్నా, రైతు భరోసా కింద ఇచ్చిన హామీలు అమలు కావట్లేదన్నా, ఎట్లా పండించుకోవాలన్న పంట అప్పుల పాలైనమన్నా అని బాధపడుతున్నారు రైతులు. ఇబ్బంది అనిపిస్తా. నేనే చాలా ఫోన్లు లిఫ్ట్ చేసిన. ఇప్పటికీ ఒకటి వస్తుంది రామచంద్ర లైవ్ లా. హలో హలో, తిరుపతి మన జర్నలిస్ట్ తిరుగుతాయి మీరు? అవును, చెప్పండి సార్, చెప్పండి. అదే మాకు రైతు బంధు రైతు బంధు వస్తలేదా సార్? ఎన్ని ఎకరాలకండి? ఎకరా 11 గుంటలు ఉంది. ఏ నియోజకవర్గం సార్? ఏం పేరు మీ పేరు? నా పేరు రామచంద్ర. ఓకే, అంతలో రామచంద్ర అంటారు నన్ను. ఓకే, ఏ ఊరు సార్? డిస్టిక్ కోడేరు మండలం, గూడూరు మండలం. నియోజకవర్గం ఇది? నియోజకవర్గం. ఇప్పుడు మీ వాట్సాప్ లో పెట్టినా నేను నా పాస్బుక్. సరేనే, నేను మాట్లాడుతున్నా. ఏ నియోజకవర్గమే పెద్ద వాట్సాప్ లో పెట్టినా నీకు. అవునే, అంటే మీ ఎమ్మెల్యే ఎవరే? చూపెట్టి జూపల్లి కృష్ణారావా? పెద్ద మనిషి. సరే సరే, మస్తు ఫోన్లు వస్తున్నాయి కానీ ఎందుకులే కానీ పాపం. కాంగ్రెస్ పార్టీ చెప్పాలి, జూపల్లి ఫోన్ చేయాలి. అందుబాటులో లేకపోతే కదా మాకు చెప్తా ఉన్నారు. మాకు ఫోన్ చేస్తారు కదా. మీరు చక్కగా అందుబాటులో ఉంటే మీ దగ్గరికి వస్తారు కదా. మీరు దొరకలేరని చెప్పి టీఆర్టీవీకి కాల్ చేస్తా ఉన్నారు వాళ్ళు. ఇంత అధ్వానం సిగ్గు తెచ్చుకోరా ఎమ్మెల్యేలకి ఇప్పటికన్నా. ఇప్పుడు 64 మంది గెలిచిరు, 30 మంది వచ్చి హైదరాబాద్ లో పన్నారట. ఈడేముంటారా పని హైదరాబాద్ లో ఎమ్మెల్యే క్వార్టర్స్ లా? ఈడ ఏడుండాలి, నియోజకవర్గాలలో తిరగాలి. గింత అధ్వానం ఉంటుందా? మొన్న మీనాక్షి నటరాజన్ గారు వచ్చి ఈడుంటే మీ ఈపులు వలిగితే ఫస్ట్ ఇమీడియట్లీ మీ కాన్స్టిట్యూన్స్ లో కురుకురు అంటే అందరు ఉరికిరు. అంటే సీనియర్ లీడరు, స్ట్రిక్ట్ లీడర్ వస్తే తప్ప వీళ్ళకి పని చేత కాదనంటే. కానీ ఇప్పటికన్నా మీనాక్షి నటరాజన్ గారు కొంచెం భరోసా వచ్చింది, కొంచెం నమ్మకం వచ్చింది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ఎక్కడో ఢిల్లీలోకి వెళ్ళి రావాలన్నా, ఈమె పైసలు తీసుకోదంట. ఈమె పైసలు తీసుకోదట. అప్పుడు దీపాదాస్ మున్షి గారు పైసలు తీసుకున్నారు, విల్లాలు తీసుకున్నారు, కార్లు తీసుకున్నారు, కానీ ఈమె తీసుకోదు అని చెప్పడానికి కారణాలు ఏంటి చెప్పనా? ఆమె డైరెక్ట్ విమానంలో రాకుండా ట్రైన్లు వచ్చింది. బొకేలు లేవు, షాల్వాలు లేవు, బ్యానర్లు లేవు. ఆమె హోటల్ బుక్ చేసుకుంది. 60 రూపాయలు 70 రూపాయలు ఏదో హోటల్ అంట బుక్ చేసుకుంది. ఇవన్నీ చూస్తుంటే నేను నిజాయితీకి నిలవెత్తు రూపం అని చెప్పడానికి కొంత కనబడుతుంది. సిమ్టమ్స్ అయితే ఇట్లా కనబడ్డాయి. దీపాదాస్ మున్షి గారు విమానంలో రావాలి, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, ఓడింగ్లు, మేడంకి నీలమ్మదన్న వాళ్ళు వీళ్ళేదో పదవుల కోసం 100 కోట్లు అని చెప్పి 200 కోట్లు ఒక ప్రచారం. ఇది మనకు తెలుసా పాడా కానీ చెప్తారు. ఆఖరికి కాంగ్రెస్ పార్టీ నిజంగా చక్కగా ఉంటే దీపాదాస్ మున్షి గారిని ఎందుకు తీసేస్తారు? అవి కంటిన్యూ అవుతుండే కదా. ఆమె చేసేసినారా బాబు? ఆమె పాపం ఆమె చేసింది లేదు, ఏం లేదు. ఆమె పైన ఆరోపణలు. దీపాదాస్ మున్షి గారికి ఆయన 100 కోట్లు ఇచ్చిందని ఆరోపణ, ఇంకొక ఆయనే ఇక విల్లా ఇచ్చిందని ఒక ఆరోపణ,
దీపాదాస్ మున్షి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం సీటు గుంజుకోబోతున్నారని ఒక ఆరోపణ. ఇట్లా ఆరోపణలు చేసి ఆమెని బద్నాం చేసి వీడికి వెళ్ళగొట్టారు. వెళ్ళగొచ్చి కథం ఇక ఆమె లేకుండా చేసి ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు వచ్చినారు. మరి మీనాక్షి నటరాజన్ గారికి విల్లా ఇస్తారో ఇల్లు ఇస్తారో ఏమో తెలియదు కానీ మరి అవి తీసుకోవాలని కూడా చెప్తున్నారు. మరి వాళ్ళ క్లారిటీ లేదు. ఏది ఏమైనా కూడా ఒక మాట అయితే చెప్తా ఉన్నాం, టీఆర్టీవీ తిరుపతిగా రాముగా ఒక మాట చెప్తా ఉన్నా, రైతులు ఎట్టి పరిస్థితుల్లో అధైర్య పడకండి, మేమున్నాం, ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి, మీ పక్షాన మాట్లాడతాము. నేనేమంటానంటే మీకు మంచి రోజులు రావాలంటే రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లు కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీలో కావచ్చు, మనం కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది పెట్టాలి. ఎట్లా ఇబ్బంది పెట్టాలి? ఓటు రూపంగా వాళ్ళు ఇచ్చే ఓటుకి ఇచ్చే పైసలు తీసుకోవాలి, అన్ని తీసుకోవాలి. ఓటు కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకెవరికైనా మన తరఫున పోవడం చేసి ఉంటారు కదా, ఆయన ఓటు వేసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు అయ్యే అవకాశం. ఇంకోటి ఏంటంటే ఈ మార్చి 31 చెప్పింది సారు, 31 దాకా మేము కూడా అవకాశం ఇస్తున్నాం. 31 తర్వాత నువ్వు రైతు భరోసా ఇవ్వకపోతే మన రామన్న కూడా ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ లో ఉన్నాడు. ఆయన కెమెరాతో ఆయనే, నా కెమెరాతో నేను పొద్దున్న లేసే గ్రౌండ్ ఉంటాం 31 తారీఖు తర్వాత, మార్చి 31 తర్వాత ఇది జరిగే అవకాశం ఉంటది తప్పకుండా. ఎందుకంటే రైతులే ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు తిరుపతి కూడా స్టార్టింగ్ అయిపోయిండు, న్యూస్ త్వరలో అంటుండు, త్వరలో కాదు టీఆర్టీ వేదికని చెప్తా ఉన్నా, మార్పులో తిండి ఠికానా లేకుండా ఎంతో సమస్యలు ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ఆనాడు మార్పు రావాలని చెప్పి చాలా ప్రాంతాలు జరిగిన. సో కొంత టైం ఇద్దాం కాంగ్రెస్ పార్టీ కానీ ఓపికతో ఉన్న, ఆడికైనా ఒక సంవత్సరం టైం ఇచ్చిన. సో ప్రజలారా, కొత్త వ్యవస్థతోటి కాళోజీ టీవీ రాము మీ ముందుకు రాబోతా ఉన్నాడు. ఖచ్చితంగా మీ పక్షాన కొత్త ఛానల్ తో మళ్ళీ వ్యవస్థ అంటే మళ్ళా కొత్త యూట్యూబ్ ఛానల్ తోటే మీ ముందుకు రాబోతా ఉన్నా. ఈ 2-3 రోజులలో ఆ ఛానల్ సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయితాయి. ప్రజల్లోకి వస్తా, ప్రజల పక్షాన్ని ఖచ్చితంగా నిలబడతా, కొట్లాడతా. సో ఇన్ని రోజులు ఎట్లయితే సపోర్ట్ చేసిరో ఇక పైన కూడా అట్లనే సపోర్ట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మీరు చూసిర్రు మేము చేసిన పోరాటం, మీకు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. మీకోసం మేము, మా కోసం మీరు, అంతే, అంతకుమించి ఏమొద్దు. మేము ఎప్పుడు కూడా మిమ్మల్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఎప్పుడు అడిగింది లేదు. మీ పైసలు మేము తిన్నది లేదు. తిన్నోడు మస్తు మంది బాగుపడుతున్నారు. ఇవాళ మేము కాన్స్టెంట్స్ గా పనిచేసుకుంటూ వచ్చినాం. మీరు చేయాల్సింది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అంతే. ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి, కంటెంట్ ని అందరికి షేర్ చేసే కార్యక్రమం చేయండి, అంతే, అంతకు మించి ఏం లేదు. సో చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్.